హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాల్తీ శేఖర్ వ్లాగ్స్. ఇవాళ మనం కంకుల పైన పొట్టు ఉంటుంది కదా, వాటితోటి ఫ్లవర్స్ చేసుకుందామండి. ముందుగా ఆరిపోయిన కంకి పొట్టుని తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి దారం కట్టేయండి, అది ఊడిపోకుండా. దారాన్ని ఒక 3 చుట్లు చుట్టేసి 3 వేసేసుకోండి. 3 వేసిన తర్వాత దారాన్ని మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఆ పెటల్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కూడా కట్ చేసేసుకోండి. అలా కొన్ని పెటల్స్ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ పెయింట్ తోటి మధ్యలో లైన్ పెట్టేసుకోండి పెటల్కి. అట్లా ప్రతి ఒక్క పెటల్కి పెట్టేసుకోండి, ఎన్ని పెటల్స్ ఉంటే అన్ని పెటల్స్కి. తర్వాత ఒక సన్నం వైర్ తీసేసుకొని దానికి గోల్డ్ కలర్ పూసలు ఒక 4 గుచ్చుకోండి. 4 అయినా పర్లేదు, 5 అయినా పర్లేదు. నేను ఈ వైర్ బయట కొంటే దొరుకుతుందట, కానీ నేను కరెంట్ వైర్లో ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకున్నా. నేను చూపిస్తున్న విధంగా 3 వేసేసుకోండి. అట్లా పెట్టేసుకున్న తర్వాత పెటల్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ దారం చుట్టేసుకోండి. ఫస్ట్ 3 పెట్టిన తర్వాత దారం చుట్టేసుకోండి. తర్వాత ఒక్కొక్క పెటల్ పెడుతూ దారం చుట్టేసుకోండి. మొత్తం పెటల్స్ పెట్టేయడం అయిపోయాక ఒక నాట్ వేసేయండి ఫ్లవర్కి. చూడండి ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. మనం దారం చుట్టుకొని నాట్ వేసేసినాక ఫ్లవర్కి కింద ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా అండి, అది కవర్ చేయడానికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ చుడుతున్నా. మొత్తం అది కవర్ అయ్యేలాగా చుట్టేసుకోండి, లేకపోతే మీకు ఇంకా ఏదన్నా తాటు ఉంటే అది చేసేసుకోండి. ఫ్లవర్స్ అన్నీ చేయడం అయిపోయిన తర్వాత కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా అండి వైర్, ఆ వైర్ని కట్ చేసేసుకోండి. నేను కొన్నింటికి గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టా కదా అండి, ఇంకొక 3 ఫ్లవర్స్కి గ్రీన్ కలర్ చుడుతున్నా. గ్రీన్ కలర్ చుట్టడం అయిపోయిన తర్వాత గోల్డ్ కలర్ పూసలు ఆ వైర్కి ఎక్కిస్తున్నానండి. అన్నింటికి సమానం ఎక్కించుకోవద్దు, ఒకదానికి కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ అట్లా పెట్టుకోవాలి పూసలు. పూసలు గుచ్చుకోవడం అయిపోయిన తర్వాత వాటిని మనం పూసలు ఎగుడు దిగుడు పెట్టుకున్నాం కదా, పూసలు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు నాట్ వేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా నాట్ వేసేసుకోండి. తర్వాత మన ఫ్లవర్స్ రెడీ అయిపోతాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.